రిషి వసుని బయటికి తీసుకువెళ్దాము అనుకుంటాడు కదా పిల్లలతో సహా. తర్వాత మధ్యాహ్నం లంచ్ అయిన తర్వాత పడుకుండిపోతాడు. సాయంత్రం అయ్యేసరికి మెలకువ వస్తుంది రిషికి. ఏంటి ఈ పొగరు లేపనే లేదు? టైం చాలా అయిపోయింది. ఈవినింగ్ బయటికి వెళ్దాము అని చెప్పాను కదా! అయినా ఎందుకు లేపలేదు అనుకుంటూ హాల్లోకి వస్తాడు. హాల్లో జగతి, మహేంద్ర పిల్లలతో ఆడుకుంటూ ఉంటారు. డాడ్, అమ్మా, మీరెంతసేపయింది వచ్చి? లేట్ అవుతుందేమో అని చెప్పారు కదా! మరి త్వరగానే వచ్చేశారు అని అంటాడు రిషి. ఏంటి నాన్నా, మేం లేటుగా వస్తామని ఏదైనా ప్లాన్ చేసుకున్నావా ఏంటి? త్వరగా వచ్చేసామని డిసప్పాయింట్ అవుతున్నావా అని అంటాడు మహేంద్ర నవ్వుతూ. అదేం లేదు డాడ్, వసుని బయటికి తీసుకువెళ్ళాలి అనుకున్నాను. మీరు కూడా రండి డాడ్, అందరం కలిసి అలా సరదాగా బయటికి వెళ్దాము అని అంటాడు రిషి. హా, మేం రాములే నాన్న, మీరు వెళ్ళరండి అని అంటుంది జగతి. ఎందుకమ్మా రానంటున్నావు అని అంటాడు రిషి. ఏం లేదు నాన్న, ఇప్పుడే కదా మేము జర్నీ చేసొచ్చాము. మళ్ళీ బయటకంటే మా వల్ల కాదు. మీరు వెళ్ళిరండిలే. మా కోసం ఆలోచించి మీ సంతోషాన్ని ఎందుకు డిస్టర్బ్ చేయడం? మీరు వెళ్ళిరండి నాన్న అని అంటుంది జగతి. డాడ్, అమ్మ చూడు ఎలా మాట్లాడుతుందో, మీరైనా చెప్పండి డాడ్ అని అంటాడు రిషి. లేదు నాన్న, మీరు వెళ్ళిరండి, మేము రెస్ట్ తీసుకుంటాము అని అంటాడు మహేంద్ర కూడా. ఇంతకీ మీ కోడలు గారు ఎక్కడున్నారు? నేను పడుకున్నానే అనుకో. టైం అవుతుంది, బయటకు వెళ్ళాలి అన్నారు, కనీసం లేపాలి అనే సెన్స్ అయినా ఉండాలి కదా అని అంటాడు రిషి. ఏంటి అంటున్నారు అని వంటగదిలో నుంచి వస్తూ ఉంటుంది వసు. నీకేం చెప్పాను? బయటికి వెళ్దాము అని చెప్పాను కదా అని అంటాడు రిషి. అవును చెప్పారు అని అంటుంది కాఫీని చేతికి అందిస్తూ వసు. రిషి కాఫీ తీసుకుంటూ, మరి పడుకున్నప్పుడు లేపాలి కదా అని అంటాడు రిషి. మీరు బయటకు వెళ్దాము అనే ప్రోగ్రాం నాకు చెప్పారు కానీ మీరు పడుకుంటారు నన్ను లేపు అనే ప్రోగ్రాంని నాకు చెప్పలేదు కదా. ఒకవేళ మీరు క్యాన్సిల్ చేసుకున్నారేమో, అందుకే పడుకున్నారేమో, డిస్టర్బ్ చేయడం ఎందుకులే అని నేను డిస్టర్బ్ చేయలేదు అని అంటుంది వసు. రిషి వసు వంక కోపంగా చూస్తూ, అమ్మా చూసావా నీ కోడలు ఎంత తెలివిగా మాట్లాడుతుందో అని అంటాడు. అత్తయ్య కాఫీ తీసుకోండి అని నవ్వుతూ జగతికి కాఫీ కప్పుని అందిస్తూ ఉంటుంది వసు. జగతి నవ్వుతూ కాఫీ కప్పుని తీసుకుని, వసు ఏంటి గొడవ అని అంటుంది. ఏం కాదులే అత్తయ్య, మామూలే అని అంటుంది నెమ్మదిగా వసు. మహేంద్ర కూడా కాఫీ ఇస్తుంది వసు. రిషి కాఫీ తాగకుండా సీరియస్గా చూస్తూ ఉంటాడు. ఏంటి సార్, కాఫీ తాగకుండా అలిగారా? తాగండి సార్ అని అంటుంది వసు. నాకేం తాగాలనిపించడం లేదు అని అంటాడు రిషి. రిషి, ఇప్పుడు గొడవ ఎందుకు? ఇప్పుడైనా చాలా టైం ఉంది, వెళ్ళిరండి అని అంటుంది జగతి. అలా చెప్పండి అత్తయ్య అని అంటుంది వసు. లేట్ చేసింది కాకుండా మళ్ళీ అలా చెప్పండి అత్తయ్య అంటావా అని అంటాడు రిషి. నేను లేట్ చేశానా? నేనేం లేట్ చేశాను? పడుకున్నది మీరు, మళ్ళీ నన్నే అంటున్నారా అని అంటుంది వసు. జగతి, వీళ్ళ గొడవ ఆపేలా లేరు కానీ నేను రూమ్లోకి వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను అని మహేంద్ర అక్కడి నుండి వెళ్ళిపోతాడు. రిషి, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యరా, వెళ్దురుగాని అని అంటుంది జగతి. రిషి వసు వంక చూస్తూ ఉంటాడు. ఏంటి అలా చూస్తున్నారు? నేను ఎప్పుడో రెడీ అయ్యాను, రెడీ అయ్యి కూర్చున్నాను, పిల్లల్ని కూడా రెడీ చేశాను. మీరు లేస్తారేమో లేచాక వెళ్దామా అని. డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక నేను డిస్టర్బ్ చేయలేదు, అది కూడా నా తప్పేనా? మీరు లేచాక వెళ్దాము అని నేను హాల్లో కూర్చుని పిల్లలతో ఆడుకుంటున్నాను. అంతలో అత్తయ్య మావయ్య వచ్చారు. కాఫీ ప్రిపేర్ చేద్దామని వంటగదిలోకి వెళ్ళాను. మీ వాయిస్ కూడా వినిపించి మీకు కూడా కాఫీ ప్రిపేర్ చేసి తీసుకొచ్చాను. ఇదా నేను చేసిన తప్పు? ఇదేనా? ఏంటి అత్తయ్య చెప్పరేంటి అని వసు రివర్స్ అయిపోయేసరికి రిషి కామ్ అయ్యి, ఇదేంటి ఈ పొగరు ఎలా రివర్స్ అయిపోయింది, కామ్గా వెళ్ళి ఫ్రెష్ అయ్యి రావడం బెస్ట్ అనుకుంటూ ఉంటాడు. అంతలో జగతి, రిషి వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా అని అంటుంది. సరే అమ్మా అని రిషి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు. నేను కోపం చూపించాలి అనుకుంటే తను రివర్స్లో కోపం చూపిస్తుంది ఏంటి అనుకుంటూ వెనక్కి తిరిగి వసుని చూసుకుంటూ తన రూమ్లోకి వెళ్తాడు రిషి. ఏ గడుసు పిల్ల, ఏంటి నా కొడుకుని అలా భయపెట్టించేస్తావు అని అంటుంది జగతి. ఆ మాత్రం భయపెట్టాలే అత్తయ్య, లేకపోతే మీ అబ్బాయి సీరియస్ సింహంలా అరిచేస్తే నేను భయపడిపోవాలా? అందుకే రివర్స్లో నేనే భయపెట్టాను. నేను ఫ్రెష్ అయ్యి పిల్లల్ని రెడీ చేసి నేను రెడీగా ఉంటే
మీ అబ్బాయి రివర్స్‌లో నా మీదే రివర్స్ అవుతారా? అందుకే నేను కూడా రివర్స్‌లో రివర్స్ అయ్యా అని అంటుంది వసు. వామ్మో! ఈ రివర్స్ గోలేంటో గాని నేను వెళ్తున్నాను. పిల్లలతో వెళ్తున్నారు జాగ్రత్తగా వెళ్ళండి. రిషి రావడంతోటే బయలుదేరండి. ఇంకా లేట్ చేయకండి. బాయ్ అని జగతి అక్కడి నుండి వెళ్ళిపోతుంది వాళ్ళ రూమ్‌లోకి. అంతలో రిషి ఫ్రెష్ అయ్యి హాల్లోకి వస్తాడు. వసు రిషి వంక కోపంగా చూస్తూ ఉంటుంది. రండి మేడం గారు వెళ్దాం అని రిషి వెళ్ళిపోతూ ఉంటాడు. హలో సార్, ఒకరిని పట్టుకోండి అలా వెళ్ళిపోతే ఎలా అని అంటుంది. రిషి వచ్చి పాపను పట్టుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. వసు కూడా బాబుని పట్టుకుని వెళ్ళి కారులో కూర్చుంటుంది. రిషి కూడా డ్రైవింగ్ సీట్లో కూర్చుంటూ మేడం గారికి ఇంకా కోపం తగ్గినట్టు లేదే అనుకుని వసు వంక చూస్తూ ఉంటాడు. వసు కోపంగా చూస్తూ అటు తిప్పుకుంటుంది ముఖం. రిషి డ్రైవింగ్ స్టార్ట్ చేస్తాడు. అలా వెళ్తూ ఉంటారు. వెళ్తూ ఉండగా హలో, ఏమైనా మాట్లాడొచ్చు కదా, ఇలా డ్రైవింగ్ చేయాలంటే నాకు చాలా బోరింగ్గా ఉంది. ఇలా మౌనంగా ఉంటే నాకు చిరాకు వస్తుంది. ఈ చిరాకులో నేనేం చేస్తానో నాకే తెలియదు అని అంటాడు రిషి. వసు ముసుముసుగా నవ్వుకుంటూ ఏం చేస్తారు, కొంపతీసి డ్రైవింగ్ చేయడం ఆపేస్తారా ఏంటి అని అంటుంది. ఇప్పటి వరకు ఆలోచన రాలేదు, థ్యాంక్స్ ఒక మంచి ఐడియా ఇచ్చినందుకు అని అంటాడు రిషి. అబ్బా, నేనే అనవసరంగా ఐడియా ఇచ్చానా అని నాలుగు కరుచుకుంటుంది వసు. అయినా ఏంటి సార్ ఆ కోపం, మరీ అంత కోపంగా ఉంటే ఎలా అని అంటుంది వసు కోపంగా. ఏంటి, నేను కోపంగా ఉన్నానా అని అంటాడు రిషి. లేకపోతే నేనా, ఇందాక నుంచి చురుబురులాడుతూనే ఉన్నారు. చిరుబురులాడుతూ ఎంతసేపు అని ఉంటారు, ప్రశాంతంగా ఉండొచ్చు కదా, హ్యాపీగా ఉండొచ్చు కదా నాలాగా అని అంటూ ఉంటుంది వసు. హలో హలో హలో, నేనేం కోపంగా లేను, నువ్వు కోపంగా ఉండి మళ్ళీ నా మీద రివర్స్లో కోపంగా ఉంటున్నారు అంటావా అని అంటాడు రిషి. సార్, ఇవన్నీ ఎందుకు కానీ ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామో చెప్పండి అని అంటుంది వసు. ఎక్కడికి వెళ్తున్నామో నాకు కూడా తెలియదు, అలా లాంగ్ డ్రైవ్కి వెళ్ళొద్దాము అని అంటాడు రిషి. సార్, మీకు విషయం చెప్పనా అని అంటుంది వసు. ఒక విషయం ఏంటి, 100 చెప్పు, ఖాళీగానే ఉన్నాను కదా వింటాను అని అంటాడు రిషి. ఖాళీగా ఎక్కడున్నారు సార్, డ్రైవింగ్ చేస్తున్నారు కదా అని అంటుంది వసు. నా చెవులు ఖాళీగానే ఉన్నాయి కదా, నేను వద్దు అన్నా నువ్వు ఆపవు కదా, చెబుతూనే ఉంటావు కదా, చెప్పు, నా చెవులు వింటాయిలే అని అంటాడు రిషి నవ్వుతూ. సార్, మీరు అలా అంటే నేను అస్సలు చెప్పను అని అంటుంది వసు. నువ్వు చెప్పకపోతే నేను ధర్నా చేస్తా అని అంటాడు రిషి నవ్వుతూ. ధర్నానా, ఎక్కడ చేస్తారు అని అంటుంది వసు. ఇక్కడే కారులోనే, నువ్వు చెప్పాలి చెప్పాలి, ఇదిగో నా సైన్యం వీళ్ళే, వీళ్ళని కూడా ధర్నాలో కూర్చోపెడతా అని అంటాడు రిషి. ఇంకా ఇద్దరు అలా పక్కపక్క నవ్వుకుంటారు. అలా లాంగ్ డ్రైవ్కి వెళ్తూ ఉంటే ఒకచోట జనం గుమిగూడి ఉంటారు. ట్రాఫిక్ జామ్ అయి ఉంటుంది. ఏమయ్యింది, ఇంత ట్రాఫిక్ జామ్ అయ్యింది, అందరూ గుమిగూడారు, ఏదైనా యాక్సిడెంట్ జరుగుంటుందా అని అంటుంది వసు. మేబీ అదే అయి ఉంటుంది అని రిషి కారులో నుంచి దిగుతూ నువ్వు ఇక్కడే ఉండు వసు, నేను వెళ్ళి చూసొస్తాను అని రిషి అక్కడ ఎవరికి ఏమైందో అని చూడ్డానికి వెళ్తూ ఉంటాడు. సార్, నేను వస్తాను అని అంటుంది వసు. వద్దు వసు, యాక్సిడెంట్ ఎలా జరిగిందో ఏంటో చూస్తే నువ్వు భయపడతావు. ఒకవేళ యాక్సిడెంట్ తీవ్రత బాగా ఉంటే నువ్వు నిద్ర కూడా పోవు, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి చూసొస్తాను అని కార్ని పక్కకు పెట్టి రిషి యాక్సిడెంట్ జరిగిన చోటుకు వెళ్తాడు. ఒక వ్యక్తి నిర్జీవంగా కింద పడిపోయి ఉంటాడు. చుట్టూ బ్లడ్ ఉంటుంది. అందరూ గుమిగూడి చూస్తూ ఉంటారు. పక్కన ఒక లేడీ తీవ్ర గాయాలతో తన భర్త పక్కన కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. పక్కనే ఒక చిన్న బాబు కూడా దెబ్బలు తగిలి ఏడుస్తూ ఉంటాడు. ఇంకా ఆ సన్నివేశం చూసిన తర్వాత రిషి మనసు కలిచివేస్తుంది. ఎవరైనా అంబులెన్స్కి ఫోన్ చేశారా అని అడుగుతాడు. చేశాం సార్, ఈ పాటికి వచ్చేస్తూ ఉంటుంది అని అంటారు. ఇంకా రిషి ఎవరైనా సిపిఆర్ చేశారా ఇతనికి అని అడుగుతాడు. లేదు సార్, అంటే ఏంటి అని అడుగుతూ ఉంటారు అక్కడున్న జనాలు. ఇంకా రిషి వెంటనే సిపిఆర్ చేస్తాడు. అలా సిపిఆర్ చేస్తున్న చాలాసేపటికి అతనికి బ్రీతింగ్ వస్తుంది అని అంటాడు. ఒక్కసారిగా అతనికి బ్రీతింగ్ వచ్చేసరికి రిషిలో అతడు బ్రతుకుతాడు అనే ఆశ మొదలై మళ్ళీ ఇంకా గట్టిగా సిపిఆర్ చేస్తాడు. అప్పుడు తను శ్వాస తీసుకోవడం ప్రారంభిస్తాడు. అంతలో అంబులెన్స్ అక్కడికి వస్తుంది. ఆ ఫ్యామిలీని అంబులెన్స్లోకి ఎక్కించి అక్కడ ఉన్న ప్రజలు, బాబు ఈ అంబులెన్స్ ఏ హాస్పిటల్ది, ఎక్కడికి తీసుకువెళ్తారు, ఎక్కడికి పడితే అక్కడికి తీసుకువెళ్ళకండి,
ఈ మధ్య కొత్తగా ఒక హాస్పిటల్ కట్టారు కదా! జిమ్స్ హాస్పిటల్ అని. 'జగతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్' అని. ఆ హాస్పిటల్‌లో ప్రజలందరికీ చాలా బాగా ట్రీట్‌మెంట్ చేస్తున్నారు. పేదవాళ్ళకి ఉచితంగా కూడా చేస్తారు. వీళ్ళ పరిస్థితి ఎలాంటిదో మనకు తెలీదు కాబట్టి అక్కడికి తీసుకెళ్ళండి. అక్కడికి వెళితే చాలా బాగా వైద్యం చేస్తారు అని చెప్తూ ఉంటారు కొంతమంది ప్రజలు. ఇంకా అది విన్నాక రిషికి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంబులెన్స్ వాళ్ళని ఎక్కించుకుని వెళ్ళిపోతూ ఉంటే, "బాబు మీరు ఎక్కడికి తీసుకువెళ్తున్నారు? ఏ హాస్పిటల్‌కి తీసుకువెళ్తున్నారు?" అని అడుగుతూ ఉంటాది వాళ్ళ వైఫు. "మేము మంచి హాస్పిటల్‌కే తీసుకువెళ్తామమ్మా. మీరేం బాధపడకండి" అని అంటారు వాళ్ళు. "అది కాదు బాబు, అక్కడ వాళ్ళందరూ చెప్పారు కదా! ఆ హాస్పిటల్‌కే తీసుకువెళ్ళండి బాబు. నాకెందుకో అక్కడికి వెళితే వైద్యం బాగా జరిగి నా భర్త క్షేమంగా ఉంటాడు అనిపిస్తుంది. వాళ్ళందరూ చెప్పిన తర్వాత వేరే హాస్పిటల్‌కి వెళ్ళాలంటే నా మనసు ఒప్పుకోవట్లేదు బాబు. అక్కడికే తీసుకెళ్ళండి బాబు నా భర్తని" అని బ్రతిమాలుతూ ఉంటుంది ఆవిడ. "సరే అమ్మా, అక్కడికే తీసుకువెళ్తాంలే" అని జిమ్స్ హాస్పిటల్‌కి వాళ్ళని తీసుకువెళ్తారు అంబులెన్స్ వాళ్ళు. రిషి చాలా సంతోషంగా వచ్చి కార్‌లో కూర్చుంటాడు. "సార్, ఏమైంది సార్? ఎలా ఉన్నారు? యాక్సిడెంట్ అయిన వాళ్ళు బాగానే ఉన్నారా?" అని అడుగుతూ ఉంటుంది వసు. "బాగానే ఉన్నారు వసు. సీపీఆర్ చేశాను. శ్వాస పీల్చుకోగలుగుతున్నాడు." వాళ్ళ వైఫు అనుకుంటా పక్కన, ఆవిడకి కూడా బాగా గాయాలయ్యాయి. బాబుకి కూడా చిన్న చిన్న గాయాలయ్యాయి. అంబులెన్స్ వచ్చింది. వాళ్ళని తీసుకువెళ్తున్నారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏమని చెప్తున్నారో తెలుసా? జిమ్స్ హాస్పిటల్‌కి తీసుకువెళ్ళండి. అక్కడ ప్రజల్ని బాగా చూస్తున్నారు. అక్కడైతే పేదవాళ్ళకి ఉచితంగా కూడా చేస్తున్నారు అని పబ్లిక్ అలా చెప్తూ ఉంటే నాకు చాలా సంతోషంగా అనిపించింది. కొద్ది రోజుల్లోనే ఇంత మంచి పేరుని సంపాదించుకుంది మన హాస్పిటల్. ప్రజల్లో పాజిటివ్ టాక్‌ని సంపాదించుకున్నాం మనం. అది చూసి నాకింకా చాలా హ్యాపీగా అనిపించింది అని అంటాడు రిషి. "అవునా సార్! అక్కడ ఉన్న వాళ్ళందరూ మన హాస్పిటల్ గురించి చెప్తున్నారా?" అని అంటుంది వసు సంతోషంగా. స్టార్ట్ చేసిన కొద్ది రోజుల్లోనే జిమ్స్ హాస్పిటల్ ప్రజల్లో విశ్వాసాన్ని, నమ్మకాన్ని కలిగించి మంచి పేరుని సంపాదించుకుంది. ప్రజల్లో వాళ్ళ హాస్పిటల్ గురించి మౌత్ టాక్‌ని చూసి రిషి, వసు సంబరపడిపోతూ చాలా సంతోషంగా, చాలా హ్యాపీగా అక్కడి నుంచి బయలుదేరతారు. ఐ హోప్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. షేర్ చేయండి, కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.